ఈ క్లాస్లో కన్స్ట్రైంట్స్ వీటినే డేటా ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ అని కూడా అంటారు. వీటి గురించి క్లియర్గా చూద్దాం. అంటే ఒక క్లాస్లో సరిపోదు, నెక్స్ట్ క్లాస్ కూడా కంటిన్యూషన్ ఇవే ఉంటాయి. మరి ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్ కన్స్ట్రైంట్స్, ఎస్క్యూఎల్ సర్వర్లోనే కాదు, అరాకిల్లో కావచ్చు, మైఎస్క్యూఎల్లో కావచ్చు, అన్నిటిలో కూడా కంపల్సరీగా ఈ డేటా ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ అనేటివి ఉంటాయి. అంటే ప్రతి ఆర్డిబిఎంఎస్లో కూడా కన్స్ట్రైంట్స్ అనేటివి మెయింటైన్ చేయాలి, లేకపోతే డేటా అనేది మిస్మేనేజ్ అవుతుంది. డేటాని ఎట్లా పడితే అట్లా మనం స్టోర్ చేయకుండా పెట్టుకునే సెట్ ఆఫ్ రూల్స్నే మనం కన్స్ట్రైంట్స్ అని చెప్పేసి అంటాం. కన్స్ట్రైంట్స్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ రూల్స్, ఓకే, టు మెయింటైన్ ది డేటా ఇన్ ప్రాపర్ వే. మరి ఇక్కడ ఈ కన్స్ట్రైంట్ అనేది ఎలా పెట్టచ్చు అంటే, మీరు టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు కానీ, లేదంటే ఆల్రెడీ టేబుల్ క్రియేట్ అయి ఉంటే ఆల్టర్ టేబుల్ ద్వారా కానీ, అంటే క్రియేట్ టేబుల్ ద్వారా కానీ ఆల్టర్ టేబుల్ ద్వారా కానీ ఈ కన్స్ట్రైంట్స్ అనేటివి మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఈ కన్స్ట్రైంట్స్ టూ టైప్స్ ఆఫ్, లేదంటే టూ లెవెల్స్ ఆఫ్ కన్స్ట్రైంట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసి కాలం లెవెల్, ఇంకొకటి టేబుల్ లెవెల్. కాలం లెవెల్ కన్స్ట్రైంట్ అంటే టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింటాక్స్ ఉంది, క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, కాలం డేటా టైప్, సైజ్ ఇస్తాం, సైజు ఇవ్వాల్సి ఉంటే ఆ తర్వాత ప్రతి కాలంకి కూడా కన్స్ట్రైంట్ అనేది మనం పెట్టుకోవచ్చు. ప్రతి కాలం పక్కన పెట్టే కండిషన్నే ఇక్కడ కాలం కన్స్ట్రైంట్ అని చెప్పేసి అంటాం. మరి టేబుల్ లెవెల్ కన్స్ట్రైంట్ అంటే కాలమ్స్ అన్నీ క్రియేట్ చేసిన తర్వాత లాస్ట్లో మనం సెట్ ఆఫ్ కాలమ్స్కి మనం కన్స్ట్రైంట్ పెడితే దాన్ని టేబుల్ కన్స్ట్రైంట్ అని చెప్పేసి అంటాం. టేబుల్ కన్స్ట్రైంట్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్ దట్ వీ కెన్ ప్లేస్ యాజ్ ఎ రూల్. ఇండివిజువల్గా ఒక్కొక్క కాలంకి పెడితే అది కాలం కన్స్ట్రైంట్, కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్కి కలిపి పెడితే అది టేబుల్ కన్స్ట్రైంట్ అవుతుంది. టేబుల్ కన్స్ట్రైంట్ అనేది ఎప్పుడు క్రియేట్ చేయొచ్చు? మనం అన్ని కాలమ్స్ డెఫినేషన్స్ ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో మనం టేబుల్ కన్స్ట్రైంట్ అనేది పెట్టడం జరుగుతుంది. మరి యాక్చువల్గా ఇక్కడ ఈ కన్స్ట్రైంట్స్ అనేటివి చూస్తే 6 టైప్స్ ఆఫ్ కన్స్ట్రైంట్స్ మనం పెట్టుకోవచ్చు అండి. అది కాలం లెవెల్లో కానీ టేబుల్ లెవెల్లో కానీ. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ నాట్ నల్ అనే కన్స్ట్రైంట్ ఉంది. నాట్ నల్ అనే కన్స్ట్రైంట్ ఓన్లీ కాలం లెవెల్లోనే వర్క్ అవుతుంది, టేబుల్ లెవెల్లో వర్క్ కాదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈవెన్ డిఫాల్ట్ కూడా మోస్ట్లీ కాలం లెవెల్లోనే ఇస్తాం. మిగతా అన్ని కాలం లెవెల్లో ఇవ్వచ్చు, టేబుల్ లెవెల్లో కూడా ఇవ్వచ్చు అన్నమాట. మరి ఇక్కడ ఈ 6 టైప్స్ ఆఫ్ కన్స్ట్రైంట్స్, నాట్ నల్, చెక్, డిఫాల్ట్, యూనిక్, ప్రైమరీ కీ, ఫారిన్ కీ అని చెప్పేసి అంట. వీటిల్ని ఎలా మనం అప్లై చేయాలి ఒక టేబుల్కి, లేదంటే ఒక టేబుల్లో ఉండే ఒక ఇండివిజువల్ కాలంకి కావచ్చు, లేకపోతే కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్కి కావచ్చు అనేది స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నాట్ నల్ కన్స్ట్రైంట్. నాట్ నల్ కన్స్ట్రైంట్ అనేది కంపల్సరీగా వాల్యూస్ ఆ ఫీల్డ్లోకి ఇన్సర్ట్ చేయాలి అనేది చెప్తుంది. అంటే ఏదైనా ఒక కాలంకి మీరు, ఇది మోస్ట్లీ కాలం కన్స్ట్రైంట్గానే వాడతాం, అంటే ఇండివిజువల్ కాలమ్స్కే పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ కాలం డేటా టైప్ నాట్ నల్ అని ఇస్తాం. కన్స్ట్రైంట్ క్లాజ్ కావాల్సి ఉంటే మీరు పెట్టుకోవచ్చు. అంటే ఇట్లా నాట్ నల్ అని చాలా వాటికి ఇస్తారు. నాట్ నల్ అని కానీ, లేదంటే ప్రైమరీకి కానీ, యూనిక్కి కానీ ఇట్లాంటివి ఇచ్చినప్పుడు వాటికి ఇండివిజువల్గా మనం పేరు కూడా పెట్టుకోవచ్చు.
కన్స్ట్రైంట్ పేరు పెట్టుకోవచ్చు. కన్స్ట్రైంట్ అని ఇచ్చి కన్స్ట్రైంట్ పేరు మన ఇష్టం వచ్చినట్టు, సపోజ్ ఏ కాలంకి ఇస్తున్నామో ఆ కాలంకి తగ్గట్లుగా ఏదో ఒక పేరు పెట్టుకొని తర్వాత కన్స్ట్రైంట్ని అప్లై చేయొచ్చు. ఎనీవే, నాట్ నల్ అనేది ఒక కాలంకి ఇచ్చినట్లయితే ఆ కాలంలో కంపల్సరీగా డేటాని ఇన్సర్ట్ చేయాలి అనేది మనం చూడవచ్చు. మరి ఈ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చాలా ఇచ్చున్నాయి. ఒక్కొక్క కన్స్ట్రైంట్కి ఏ విధంగా మనం ఈ నాట్ నల్ని లేదంటే రిమైనింగ్ వాటిని అప్లై చేయాలి అనేది. ఫస్ట్ మనం ఈ నాట్ నల్ కన్స్ట్రైంట్ని ఎలా అప్లై చేయొచ్చు అనేది క్రియేట్ టేబుల్ ద్వారా చూద్దాం. ఆల్రెడీ మనకి ఏ టేబుల్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇక్కడ జస్ట్ ఎంప్లాయ్ టేబుల్, ఆర్డర్స్ టేబుల్, ప్రొడక్ట్ టేబుల్ ఇట్లా ఉన్నాయి. ఓకే, నేను కస్టమర్ అనే టేబుల్ని క్రియేట్ చేస్తున్నానండి. సో క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ కస్టమర్, జస్ట్ కస్ట్ అని ఇస్తాను, లేదంటే కస్టమర్ అని అయినా ఇవ్వండి. తర్వాత కస్టమర్ ఐడి, కస్టమర్ ఐడి ఇంటిజర్ అని ఇస్తా. ఇక్కడ డైరెక్ట్గా నేను నాట్ నల్ అని పెట్టేస్తున్నాను. నాట్ నల్. అండ్ కస్టమర్ నేమ్ varchar ఆఫ్ సంథింగ్ 20, దీనికి కూడా నాట్ నల్ పెడతారండి. అండ్ కస్టమర్ సిటీ, లేదంటే సింపుల్గా సిటీ అని ఇస్తాను. సిటీయో లేదంటే అడ్రస్సో ఇట్లాంటి ఫీల్డ్ మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఫోన్ నెంబర్ లేదంటే బ్యాలెన్స్ ఇట్లాంటివి ఏదో ఒకటి నేను ఫోన్ అని ఇస్తున్నాను. దీనికి కూడా varchar పెడతాను. ఎందుకంటే ఫోన్ నెంబర్ మధ్యలో మనం గ్యాప్ అట్లా ఇచ్చుకుంటాం, లేదంటే +91 ఇట్లాంటివి పెట్టుకుంటాం. కాబట్టి నంబర్ ఇంటిజర్ కాకుండా మనం varchar ఇస్తాం. ఓకే, ఇప్పుడు F5 ప్రెస్ చేసినట్లయితే మనకి టేబుల్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ రిఫ్రెష్ చేసి చూడండి, ఈ కస్టమర్ టేబుల్ కింద మనకి ఇక్కడ చూడొచ్చు కాలమ్స్ అనేటివి 4 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, కస్టమర్ ఐడి ఇంటిజర్ కామా నాట్ నల్, కస్టమర్ నేమ్ varchar కామా నాట్ నల్, సిటీకి ఫోన్కి ఏముంది నల్ నల్ అని ఉంది. అంటే ఈ 2 కాలమ్స్కి వాల్యూస్ ఇవ్వకుండా మీరు మిస్ చేయొచ్చు. ఈ 2 కాలమ్స్కి మాత్రం కంపల్సరీగా వాల్యూస్ ఇవ్వాలి. రిక్వైర్డ్ కాలమ్స్ అని కూడా అంటారు వాటిని, నాట్ నల్ పెట్టినప్పుడు. ఓకే, మీరు టేబుల్ని ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు అంటే ఇట్లా స్టేట్మెంట్ ద్వారా కాకుండా ఇలా క్రియేట్ చేసేటప్పుడు కూడా మీరు ఈ నాట్ నల్ని పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, కాలం నేమ్ డేటా టైప్, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఐడి డేటా టైప్ సపోజ్ ఇంటిజర్ అని ఇచ్చాను. చూడండి, ఇక్కడ అలో నల్స్ అని ఉంది. అలో నల్స్ అంటే నల్స్ని అలో చేస్తుంది అని అర్థం. దీన్ని తీసేసామనుకోండి, దాని అర్థం ఏంటంటే నాట్ నల్ పెట్టినట్టు అని అర్థం. అలో నల్స్ నో అని ఉంది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే ఎస్ అని వచ్చింది. ఎస్ అంటే ఇదనమాట, నల్ అనేది అంటే దాంట్లో వాల్యూస్ని మిస్ చేయొచ్చు. దీన్ని తీసేస్తే కంపల్సరీగా ఇవ్వాలి అని అర్థం. ఈ విధంగా విజువల్లో కూడా అంటే విజువల్గా మీరు టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు కూడా పెట్టుకోవచ్చు, స్టేట్మెంట్ ద్వారా కాకుండా. నేను దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకే, ఎనీవే ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు చూడవచ్చు. ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్ వాల్యూస్ అని ఇచ్చి
100, suppose Kiran, and Hyderabad. తర్వాత ఫోన్ నెంబర్ ఏదో సంథింగ్ ఇస్తాం. మరి ఓకే, ఇక్కడ నేను అన్ని ఫీల్డ్స్కి కూడా వాల్యూస్ ఇచ్చాను. కస్టమర్ ఐడి ఇచ్చాను, నేమ్ ఇచ్చాను, సిటీ ఇచ్చాను, ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఓకే, దిస్ విల్ వర్క్, నో ప్రాబ్లం. వన్ రో ఎఫెక్టెడ్. అండ్ ఆఫ్ కోర్స్ దీన్ని కొటేషన్స్లో ఇవ్వాలి, ఇది కూడా క్యారెక్టర్ వేర్ కాబట్టి. అండ్ ఈవెన్ 101 అండ్ సపోజ్ రాణి అండ్ విత్ ఇన్ కొటేషన్స్లో సమ్ ఫోన్ నెంబర్ ఇస్తున్నాం. ఓకే, 2 rows ఇన్సర్టెడ్, నో ప్రాబ్లం. మరి ఎప్పుడు నాట్ నల్ ఎఫెక్ట్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 101 కానీ రాణిని కానీ, అంటే కస్టమర్ ఐడి కస్టమర్ నేమ్ని మిస్ చేశాను అనుకోండి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అదే ఈ రెండింటిని మిస్ చేశాను అనుకోండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. మిస్ చేయాలంటే ఎట్లా, ఏ ఫీల్డ్స్కి వాల్యూస్ ఇవ్వాలో ఆ ఫీల్డ్స్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. నేను ఓన్లీ సిఐడి సినేమ్ ఈ రెండింటికే వాల్యూస్ ఇవ్వాలనుకున్నాను. అంటే సిటీ అనేది ప్లస్ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వటం లేదు. చూడండి, ఇట్లా 102 గీత. ఓకే, ఈ రెండింటికే వాల్యూస్ ఇచ్చాను. రెండింటికి వాల్యూస్ ఇచ్చానంటే ఈ రెండు రిక్వైర్డ్ ఫీల్డ్స్, అంటే నాట్ నల్ ఫీల్డ్స్. ఈ రెండు నల్ ఫీల్డ్స్, అంటే వీటికి ఇవ్వలేదు వాల్యూస్ ఇప్పుడు, అయినా కానీ తీసుకుంది. మరి ఇప్పుడు డేటా చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్. ఇక్కడ చూడండి, నల్ నల్ అని ఉంది. ఈ రెండు నల్స్ని అలో చేస్తాయి సిటీ ఫోన్ అనేది. అదే నేను నెక్స్ట్ టైము ఏం చేస్తానంటే ఓన్లీ సిటీని ఫోన్ మాత్రమే తీసుకుంటానండి. సిటీ ఫోన్ అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి, మనం కస్టమర్ ఐడిని కస్టమర్ నేమ్ని మిస్ చేసాం. జనరల్గా ఇక్కడ కస్టమర్ ఐడి కస్టమర్ నేమ్ లేకుండా సిటీ ఫోన్ నెంబర్ ఉంటుందండి, జనరల్గా ఉండదు. అట్లాంటప్పుడు మనం ఈ నాట్ నల్ని పెట్టుకుంటాం. సో ఇప్పుడు చూడండి, ఎర్రర్ వచ్చింది. నేనేం చేశాను, సిటీని ఫోన్ నెంబర్నే ఇస్తున్నాను, అంటే కస్టమర్ ఐడిని కస్టమర్ నేమ్ని ఇవ్వటం లేదు. సో చూడండి, సిఐడి అండ్ ఇక్కడ కాలం డస్ నాట్ అలో నల్స్. సిఐడి దగ్గరే అయిపోయింది, సినేమ్ దగ్గరకు కూడా రాలేదు. ఒకవేళ సిఐడి ఇచ్చారు, చూడండి సిఐడి ఇస్తాను, అంటే ఇక్కడ నేను లైక్ 103 ఇట్లా ఇచ్చాను. ఇప్పుడు కూడా ఎర్రర్ వస్తుంది. ఎందుకు, సినేమ్ కాలం డస్ నాట్ అలో నల్స్. అంటే సిఐడిని కానీ సినేమ్ని కానీ దేన్ని మిస్ చేసినా ఒప్పుకోదు, అంటే అవి రిక్వైర్డ్ కాలమ్స్. సో ఈ విధంగా మనకి అక్కడ డేటా ఇంటిగ్రిటీ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంటే ఏవైతే కంపల్సరీగా మనం డేటాని ఇన్సర్ట్ చేయాలో వాటికి మనం నాట్ నల్ అని పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, అదనమాట వ్యవహారం. మరి ఇప్పుడు నాట్ నల్ అనేది వద్దండి. ఇప్పుడు ఏం చేస్తారంటే నాట్ నల్ అనే ఈ కన్స్ట్రైంట్ ఈ రెండింటికి వద్దు, తీసేసేయాలి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆల్టర్ టేబుల్ నేమ్ అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఆల్టర్ కాలం, ఇక్కడ చూడండి ఆల్టర్ కాలం అనేది ఉంటుంది.
ఆల్టర్ టేబుల్లో ఆల్టర్ కాలం, ఏ కాలము? సిఐడి ఇంటిజర్ నల్ అని పెడతాను. నాట్ నల్ కాకుండా నల్ అనేది పెడతాను. అంటే బై డిఫాల్ట్ అది నల్, నాట్ నల్ పెట్టున్నాం. మామూలుగా నాట్ నల్ పెట్టినప్పుడు నాట్ నల్ని తీసేయాలంటే నల్ అని పెడితే సరిపోతుంది. ఇదే విధంగా సీనేమ్కి కూడా మీరు ఇక్కడ కావాల్సింటే రిఫ్రెష్ చేసి చూడొచ్చు. కాలమ్స్లో చూడండి, ఇక్కడ నల్ అని వచ్చేసింది, ఇంకా సీనేమ్కి ఇంకా నాట్ నల్ అని ఉంది. సో ఇప్పుడు సీనేమ్కి కూడా నేను వేర్కేర్ ఆఫ్ సంథింగ్ 20, దీనికి కూడా నల్ అని పెడతాను. సో ఇప్పుడు చూడొచ్చు, చూడండి దీనికి కూడా నల్ అని వచ్చేసింది. దట్ మీన్స్ ఇప్పుడు ఆ రెండింటికి కూడా మనం వాల్యూస్ని మిస్ చేయొచ్చు అని అర్థం. లైక్ ఇప్పుడు చూడొచ్చు మీరు సిఐడిని కానీ సీనేమ్ని కానీ దేన్నైనా సరే మిస్ చేయొచ్చు. లైక్ నేను సీనేమ్ని మిస్ చేస్తాను, ఓన్లీ సిఐడి అండ్ సిటీ దెన్ ఫోన్ ఇవి మాత్రమే ఇస్తాను. సో ఇప్పుడు చూడొచ్చు మీరు 103 లేదంటే 104 అండ్ సీనేమ్ లేదు, సిటీ ఇస్తాను అండ్ ఫోన్ నెంబర్ ఇస్తాను. ఇట్ విల్ యాక్సెప్ట్. అదే సిఐడిని తీసేసినా కానీ ఒప్పుకుంటుంది, ఓన్లీ సిటీ ఫోన్ ఇచ్చినా కానీ ఒప్పుకునేది, ఎందుకంటే ఇప్పుడు నల్ ఫీల్డ్స్. మరి ఇలాంటప్పుడు మళ్ళీ నాట్ నల్ పెట్టాలి అనుకోండి, దేనికి? సిటీకి మళ్ళీ సారీ ఈ ఏదైతే ఈ రెండు ఉన్నాయో ఈ రెండిట్లో ఒకదానికి మళ్ళీ నాట్ నల్ అనేది పెట్టాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ మిస్ చేస్తున్నాం వాల్యూస్. చూడొచ్చు మీరు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ ఇక్కడ చూడండి, ఇక్కడ సీనేమ్ అనేది నల్గా పెట్టున్నాం. వన్స్ ఒక రికార్డ్లో నల్ అనేది ఉంటే ఇప్పుడు మళ్ళీ నేను నాట్ నల్ అని పెట్టాలనుకుంటాను. నాట్ నల్ మళ్ళీ పెట్టాలంటే ఆల్రెడీ టేబుల్ క్రియేట్ అయిపోయింది కాబట్టి మనం దేని ద్వారా పెట్టచ్చు? ఆల్టర్ టేబుల్ ద్వారా పెట్టచ్చు. ఆల్టర్ టేబుల్ కస్టమర్, ఆల్టర్ టేబుల్ కస్టమర్ ఆల్టర్ కాలం cname varchar of something 20 ఇప్పుడు నాట్ నల్ అని పెడతాను. కరెక్టా? ఇది ఒప్పుకోదు. ఇప్పుడు చూడండి, కాలం డస్ నాట్ అలో నల్స్ cname అని వచ్చింది. ఇది కెనాట్ ఇన్సర్ట్ ద నల్ ఇంటూ cname అని వస్తుంది. ఎందుకు ఆల్టర్ కాలేదు అంటే ఆల్రెడీ మనకి ఒక నల్ వాల్యూ అనేది ఆల్రెడీ ఇన్సర్ట్ చేసేస్తున్నాం. ఇన్సర్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ నాట్ నల్గా మీరు మార్చాలంటే అది కుదరదు. అంటే ఇప్పుడు మళ్ళీ cnameకి నాట్ నల్ పెట్టాలి అనుకుంటే cnameకి ఇక్కడ ఉండే ఈ నల్ వాల్యూని తీసేయాలి. నల్ వాల్యూ తీసేసేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ అప్డేట్ స్టేట్మెంట్ ద్వారా ఇక్కడ cnameని ఏం చేయాలి? మనం అక్కడ cname ఏదో ఒకటి పెట్టాలి. పెడితే అంటే నల్స్ ఎక్కడా ఉండకూడదు. అలాంటప్పుడే నాట్ నల్ అనేది మళ్ళీ పెట్టుకోవచ్చు. స్టార్టింగ్లో ఎటు నాట్ నల్ అని పెట్టేస్తే ఎటు నల్స్ అలోక్ చేయదు. మనం నాట్ నల్ అనేది తీసేసాము ప్లస్ ఒక వాల్యూ, ఒక రికార్డులో నల్ వాల్యూ అనేది ఉంది.
నల్ వాల్యూ ఆల్రెడీ ఒక రికార్డులో అయినా ఉన్నప్పుడు మళ్ళీ మీరు నాట్ నల్ పెట్టాలంటే కుదరదు. అలాంటప్పుడు ఏం చేయాలి? అప్డేట్ కస్టమర్ ఏంటి, సీనేమ్ ఈక్వల్ టు ఏదో ఒక పేరు పెడదాం, రవి అని ఇస్తాం. వేర్ సిఐడి ఈక్వల్ టు 104. 104కి రవిగా నేను వేర్ ఇన్కరెక్ట్ సింటాక్స్ అప్డేట్ సెట్ ఇవ్వాలి. సెట్ సీనేమ్ ఈక్వల్ టు రవి. ఇప్పుడు చూడండి, డేటాలో మీకు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, చూడండి ఇక్కడ రవి అంటే నల్ లేదు, ఎక్కడ కూడా ఏ రికార్డులో కూడా నల్ లేదు. ఇట్లాంటప్పుడు మళ్ళీ మీరు ఆల్టర్ టేబుల్ ద్వారా నాట్ నల్ పెట్టుకోవచ్చు. దేనికి? మళ్ళీ ఆ ఫీల్డ్కి. ఇప్పుడు చూడండి, రిఫ్రెష్ చేస్తాను, ఇక్కడ ఇప్పుడు నాట్ నల్ వచ్చింది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ ఒక రికార్డులో అయినా నల్ అనేది నల్ వాల్యూ ఉంటే మళ్ళీ మీరు ఆల్టర్ టేబుల్ ద్వారా నాట్ నల్ పెట్టేదానికి లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో అర్థమైంది అనుకుంటా కాన్సెప్ట్, నాట్ నల్ అనేది ఏంటి అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చెక్ కన్స్ట్రైంట్. ఈ చెక్ కన్స్ట్రైంట్ అనేది కండిషనల్గా డేటాని ఇన్సర్ట్ చేసేదానికి ఉపయోగపడుతుందండి. కండిషనల్గా డేటా అంటే మనం డేటాని ఎట్లా పడితే అట్లా ఇన్సర్ట్ చేయకుండా మనం ఒక కండిషన్ పెట్టుకుంటాం, ఆ కండిషన్ ప్రకారమే డేటాని ఇన్సర్ట్ చేస్తాం. మరి ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ బ్యాలెన్స్ ఉంది, లేదంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఇట్లాంటి మినిమం ఎంత ఉండాలి బ్యాంక్ బ్యాలెన్స్? సపోజ్ ఒక బ్యాంకు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మినిమం బ్యాలెన్స్ వాడికి సేవింగ్స్ అయితే 500, కంపల్సరీగా 500 రూపీస్ వాడు డిపాజిట్ చేయాలి. అట్లా కాకుండా 100 డిపాజిట్ చేస్తా, లేదంటే 200 డిపాజిట్ చేస్తారంటే ఒప్పుకోకూడదు, అక్కడ ఆ రికార్డు ఇన్సర్ట్ కాకూడదు. అట్లాంటివి మనం కండిషన్స్ అనేటివి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు అకౌంట్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ అకౌంట్, ఇక్కడ ACNO అకౌంట్ నంబర్. అకౌంట్ నంబర్ దాంట్లో క్యారెక్టర్స్ కూడా ఉండొచ్చు అనుకుంటా, లేదంటే ఇంటిజర్ అని పెట్టుకోండి, లేదంటే varchar అని పెట్టుకోండి మీ కన్వీనియంట్ ప్రకారం. మరి AC నేమ్, అకౌంట్ హోల్డర్ నేమ్, varchar ఆఫ్ సంథింగ్ 20. AC టైప్, అకౌంట్ టైప్, ఇది కూడా varchar ఆఫ్ సంథింగ్ 15. అండ్ ఇంకా మనకి కావాల్సినవి మినిమం బ్యాలెన్స్, మనీ, ఇంకా అకౌంట్ ఓపెనింగ్ డేటు, ఇట్లా రకరకాలు ఉంటాయి. నేను మినిమం ఈ ఫీల్డ్స్ తీసుకున్నాను. మీకు ఎన్ని ఫీల్డ్స్ కావాల్సి ఉంటే అన్ని ఫీల్డ్స్ పెట్టుకోండి. మరి దీంట్లో ఇక్కడ నేను చెక్ కన్స్ట్రైంట్ అప్లై చేస్తాను. చెక్ కన్స్ట్రైంట్ అప్లై చేసేదానికి చూడండి, కాలం, డేటా టైప్, కన్స్ట్రైంట్ క్లాజ్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మనం చెక్ కండిషన్ అని మనం కండిషన్ పెట్టుకుంటాం. మరి ఇక్కడ చెక్ మనీ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 500 అని ఇస్తాను.
మినిమం బ్యాలెన్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఇంకా చాలా పెట్టుకోవచ్చు మనం. అంటే అకౌంట్ టైపు అన్నిటికీ కూడా ఇది ఉండకూడదు కదా. లైక్ సేవింగ్స్ అకౌంట్ అయితే 500, కరెంట్ అకౌంట్ అయితే 5000 అట్లా అనుకుంటాం. అట్లా రకరకాల కండిషన్స్ పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ నేను జస్ట్ మనీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 500 అని ఇచ్చాను. అంటే 500 కంటే 500 కానీ అంతకంటే ఎక్కువ ఉండాలి అనేది కండిషన్. సరే, ఇక్కడ మనీ కాదు, బ్యాలెన్స్. బ్యాలెన్స్ అనే ఫీల్డ్ కంపల్సరీగా ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఎస్, ఇలా ఇచ్చుకోవచ్చు. ప్లస్ లేకపోతే నేను ఈ టేబుల్ని మళ్ళీ డ్రాప్ చేస్తాను. కన్స్ట్రైంట్ క్లాజ్ కూడా పెట్టుకోవచ్చు మీరు. అకౌంట్ టేబుల్ని డ్రాప్ చేస్తున్నాను. డిలీట్. ఓకే, మళ్ళీ క్రియేట్ చేద్దాం. కన్స్ట్రైంట్ క్లాజ్ ద్వారా క్రియేట్ చేస్తాను. ఇది ఎలా అంటే చూడండి, డేటా టైప్ ఇచ్చిన తర్వాత కన్స్ట్రైంట్ నేమ్ నేను బ్యాల్ సిహెచ్కే BAL_CHK అని ఇస్తాను. దాని పేరు CHK. కన్స్ట్రైంట్ పేరు, తర్వాత యాక్చువల్ కన్స్ట్రైంట్ చెక్ బ్యాలెన్స్. ఇది దేనికంటే మనం ఒకవేళ ఆల్టర్ టేబుల్ ద్వారా డ్రాప్ చేయాలన్నప్పుడు ఈ పేరుని వాడతాం. ఇది ఇవ్వలేదనుకోండి, దాని ఇష్టం వచ్చిన పేరు అదే పెట్టుకునేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీన్ని తీసేస్తాను. మామూలుగా ఇంతకు ముందు ఇచ్చినట్లే ఇద్దాం. ఇప్పుడు చూడండి, మామూలు క్రియేట్ అయింది కదా. మీరు అకౌంట్ టేబుల్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు. రిఫ్రెష్, కాలమ్స్ ఇక్కడ కనిపించదు. ఇక్కడ ఓన్లీ నాట్ నల్ అవే కనిపిస్తాయి. ఇక్కడ కన్స్ట్రైంట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఏమన్నా కనిపిస్తుందా? ఎస్, చూడండి, ఇది కన్స్ట్రైంట్ పేరేంటి? ఇక్కడ CK_account_balance_ సంథింగ్ నంబర్, ఇంత పెద్ద పేరు వచ్చింది. అది ఆటోమేటిక్గా జనరేట్ చేసుకుంది ఈ పేరుని. అలా కాకుండా మనమే పేరు పెట్టుకోవాలంటే ఇక్కడ కన్స్ట్రైంట్ క్లాజు ఇవ్వాలి. నేను మళ్ళీ ఈ టేబుల్ని డ్రాప్ చేస్తున్నాను. డ్రాప్ చేసి ఇక్కడ కన్స్ట్రైంట్ క్లాజ్ని మనం ఇచ్చుకుంటాం. సో ఇప్పుడు మళ్ళీ టేబుల్ని క్రియేట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, మనం ఇచ్చిన పేరే వస్తుంది. అంత పెద్ద లెంతీ పేరు కాకుండా కాలమ్స్ ప్లస్ ఇక్కడ కన్స్ట్రైంట్స్ ఇక్కడికి వెళ్ళి చూస్తే చూడండి, BAL_CHK CHK మనం ఇచ్చిన పేరు ఇది. దీన్ని మీరు కావాల్సింటే ఇక్కడ మాడిఫై చేసుకోవచ్చు, డ్రాప్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఈవెన్ టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు కూడా సపోజ్ డిజైన్ టేబుల్లోకి వెళ్దాం. మామూలుగా మీరు టేబుల్ ఇట్లా క్రియేట్ చేస్తున్నారనుకోండి, ఈ స్టేట్మెంట్ ద్వారా కాకుండా, అలాంటప్పుడు కూడా మీరు ఈ కండిషన్ అనేది పెట్టుకోవచ్చు. సో దేనికి పెట్టాం మనం? బ్యాలెన్స్కి పెట్టాం. చూద్దాం ఈ బ్యాలెన్స్కి ఎక్కడ ఉందో కండిషన్. సో ఇక్కడ అలో నల్స్, డేటా టైపు, డిఫాల్ట్ వాల్యూ, అండ్ ఇక్కడ దీని ప్రాపర్టీస్లో కనిపించడం లేదు. ఓకే, మరి ఎక్కడ కనిపిస్తుందంటే మీరు దీన్ని రైట్ క్లిక్ చేయండి ఈ ఫీల్డ్ మీద. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ప్రైమరీ కీ కానీ ఇట్లాంటివంతా కూడా ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, చెక్ కన్స్ట్రైంట్స్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ తెలుస్తుంది. BAL_CHK అనేది చెక్ కన్స్ట్రైంట్. ఎక్స్ప్రెషన్ అంటే ఏ కండిషన్ మీరు పెట్టుకోవాలో ఆ కండిషన్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇలా మీరు స్టేట్మెంట్ ద్వారా కాకుండా ఈ కన్స్ట్రైంట్ని ఇప్పుడు యాడ్ అన్నాం అనుకోండి, ఇంకొక కొత్త కన్స్ట్రైంట్ కూడా యాడ్ అవుతుంది. డిలీట్ అంటే ఇప్పుడు డిలీట్ అయిపోతుంది ఇది.
ఎక్స్ప్రెషన్ దగ్గర మీకు కావాల్సిన కండిషన్ మీరు పెట్టుకోవచ్చు. అదనమాట డిజైన్ టైంలో ఆ విధంగా చేయొచ్చు, స్టేట్మెంట్ ద్వారా కాకుండా. ఓకే, ఇప్పుడు మనం ఈ బ్యాలెన్స్ అనేది కండిషన్ పెట్టడం జరిగింది. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ చెక్ చేద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది. ఇన్సర్ట్ ఇంటూ అకౌంట్ వాల్యూస్, అకౌంట్ నంబర్ ఏదో ఇవ్వండి, అండ్ అకౌంట్ హోల్డర్ నేమ్ కిరణ్, అండ్ సేవింగ్స్ అకౌంట్, అండ్ బ్యాలెన్స్ ఓకే నేను 1000 రూపీస్ ఇస్తున్నాను, నో ప్రాబ్లం, తీసుకుంది. ఇదే నెక్స్ట్ టైం 101 హరి సేవింగ్స్ అకౌంట్ ఇద్దాం, లేదంటే కరెంట్ మీ ఇష్టం, నేను 100 రూపీస్ పెడతానండి. ఇప్పుడు చూడండి ఎర్రర్ వచ్చింది. కన్ఫ్లిక్టెడ్ విత్ చెక్ కన్స్ట్రైంట్ val_check, అదనమాట ఎర్రర్ అనేది. ఇక్కడ కంపల్సరీగా val_check అనే కండిషన్ పెట్టాం కాబట్టి ఆ కండిషన్ ప్రకారమే మనం అక్కడ డేటాని ఇన్సర్ట్ చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. మరి ఓకే, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు 500 కానీ అంతకంటే ఎక్కువ, నేను 500 ఇస్తాను, ఓకే యాక్సెప్ట్ చేస్తుంది, కరెక్ట్ ఓన్లీ. మరి ఈ చెక్ కన్స్ట్రైంట్ని మనం తీసేయాలి అనుకోండి, ఏం చేస్తారు? ఆల్టర్ టేబుల్ అకౌంట్ ఆల్టర్, ఇక్కడ చూడొచ్చు యాడ్ కన్స్ట్రైంట్ లేదంటే డ్రాప్ కన్స్ట్రైంట్ అనేటివి ఉంటాయి. నేను ఇప్పుడు ఆల్టర్ టేబుల్ అకౌంట్ డ్రాప్ కన్స్ట్రైంట్ పేరేంటండి, అది ఇప్పుడు యూజ్ అవుతుంది, val_chk. ఏమండి కన్స్ట్రైంట్ డ్రాప్ కన్స్ట్రైంట్ చెక్ అని అనొచ్చు కదా అంటే, చెక్ ఒకచోటే ఉంటుందా? ఇప్పుడు మనం ఒకటే పెట్టాము ఇంతకు ముందర, చెక్ అనేది చాలా చోట్ల ఉండొచ్చు, కానీ ప్రతిదానికి పేరు పెట్టుకుంటే ఇట్లా ఆ పేరుని బట్టి మనం డ్రాప్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి నేను దాన్ని డ్రాప్ చేసాను. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే టేబుల్లో కన్స్ట్రైంట్స్లోకి వెళ్ళండి, కన్స్ట్రైంట్ లేదు, అది పోయింది. అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు, మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు 500 కంటే తక్కువ కూడా ఇవ్వచ్చు. వన్స్ తక్కువ ఇచ్చేసిన తర్వాత ఒక రికార్డులో అయినా మనం ఇంతకు ముందర నల్ ఎట్లా ఇచ్చేసి మళ్ళీ నాట్ నల్ పెడితే ఎట్లా ఒప్పుకోలేదో యాక్సెప్ట్ చేయలేదో, అదేవిధంగా మనం ఒక 100 200 వాల్యూ ఇన్సర్ట్ చేసేసి తర్వాత మళ్ళీ యాడ్ కన్స్ట్రైంట్ అన్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఆ కన్స్ట్రైంట్ని వయలేట్ చేసే వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. మళ్ళీ ఇప్పుడు యాడ్ చేయాలి అనుకోండి, ఆల్టర్ టేబుల్ అకౌంట్ యాడ్ కన్స్ట్రైంట్ నేమ్ చెక్, ఏంటి బ్యాలెన్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500. ఇలా మళ్ళీ కన్స్ట్రైంట్ మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి మళ్ళీ ఇప్పుడు ఆ కన్స్ట్రైంట్ వచ్చేసి ఉండిద్ది. ఓకే, అదనమాట. మరి ఈ కన్స్ట్రైంట్ మళ్ళీ డ్రాప్ చేస్తాను, ఇక్కడ కూడా క్లిక్ చేసి మీరు డిలీట్ అంటే డ్రాప్ అయిపోయింది. మల్టిపుల్ ఫీల్డ్స్కి కన్స్ట్రైంట్ పెట్టాలంటే అలా కూడా మీరు పెట్టుకోవచ్చు. లైక్ ఇక్కడ అకౌంట్
అకౌంట్ టైప్ ఏదైతే ఉందో ఈ అకౌంట్ టైప్ కంపల్సరీగా సేవింగ్స్ లేదంటే కరెంట్ లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎఫ్డీస్ ఇట్లా అంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఎస్బి అనుకుందాం, కరెంట్ రెండోది కరెంటు లేదంటే ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆ మూడే ఉంటాయి అకౌంట్లో అనుకుందాం బ్యాంకులో, వేరేది ఇవ్వకూడదు, వేరే టైప్ ఆఫ్ అకౌంట్స్. బ్యాలెన్స్ అనేది కంపల్సరీగా ఒక రేంజ్లో ఉండాలి, ఒక 500 ఎంతో పెట్టుకుంటాం మనం. ఈ రెండు కండిషన్లు ఉండాలి, దాన్ని మనం టేబుల్ కన్స్టెంట్ అని కూడా అంటాం. ఆల్టర్ టేబుల్ ద్వారా చేయొచ్చు దాన్ని, లేకపోతే మనం క్రియేట్ టేబుల్ చేసేటప్పుడే చేయొచ్చు. క్రియేట్ టేబుల్ చేసేటప్పుడే చేద్దాం. చూడండి నేను దీన్ని డ్రాప్ చేస్తున్నాను. అగైన్ ఐ విల్ క్రియేట్ టేబుల్. ఓకే, అన్ని ఫీల్డ్స్ ఇచ్చేసిన తర్వాత ఇది కూడా ఇచ్చేసిన తర్వాత మనీ అనేది పెట్టేసాం, కామా పెట్టి లాస్ట్లో ఇస్తాం అన్నమాట. ఇది టేబుల్ కన్స్టెంట్. BAL_SCORE చెక్, BAL_SCORE ఏసీ టైప్ రెండింటికి పనికి వచ్చే విధంగా పెడతాం కాబట్టి type_SCORE చెక్ అని పెడతాం. అంటే అది మీనింగ్ఫుల్గా ఉండాలన్నమాట, కాస్త మనకు అర్థమయ్యే విధంగా. ఈ చెక్ కన్స్టెంట్ దేనికి అనేది పేరు మన ఇష్టం, XYZ అని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడేంటి, చెక్ బ్యాలెన్స్ greater than or equal to 500 and AC type in అని ఇద్దాం, యాక్సెప్ట్ చేస్తుంది. ఇన్ AC type in SB సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లేదంటే FD ఫిక్స్డ్ డిపాజిట్స్ లేదంటే కరెంట్ CURR అని ఇద్దాం సింపుల్గా షార్ట్ ఫామ్లో, లేదంటే ఫుల్ ఫామ్ అయినా ఇచ్చుకోండి. ఈ మూడిట్లోనే ఉండాలి. సో ఇప్పుడు చెక్ చేద్దాం. బ్రాకెట్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓకే, ఈ చెక్ కన్స్ట్రైంట్ అనేది టేబుల్ కన్స్ట్రైంట్. ఇది అంటే అన్ని కాలమ్స్ ఇచ్చిన తర్వాత రెండు ఫీల్డ్స్ మీద ఈ కన్స్ట్రైంట్ పెడుతున్నాం. ఇండివిజువల్గా కూడా మీరు పెట్టుకోవచ్చు, అకౌంట్ టైప్కి సపరేట్గా అండ్ బ్యాలెన్స్కి సపరేట్గా రెండు కన్స్ట్రైంట్స్ పెట్టుకోవచ్చు. లేదు నేను ఇప్పుడు ఒకటే కన్స్ట్రైంట్ని యాడ్ చేసాను. సో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో రిఫ్రెష్ చేయండి. చూడండి కన్స్ట్రైంట్ అనేది క్రియేట్ అయింది. ఈ కన్స్ట్రైంట్ అనేది బోత్ మనకి అకౌంట్ టైప్కి ప్లస్ బ్యాలెన్స్కి రెండింటికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు చూద్దాం. ఇన్సర్ట్ చేసి వాల్యూస్ ఇన్సర్ట్ ఇంటూ అకౌంట్ వాల్యూస్. ఓకే, అకౌంట్ నంబర్, అకౌంట్ నేమ్ అండ్ అకౌంట్ టైప్ SB అండ్ ఓకే 500. ఇప్పుడు కరెక్ట్గా ఇచ్చాం అన్ని వాల్యూస్, యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ నేను 101 అనే రికార్డులో ఏం చేస్తానంటే చూడండి SB కాకుండా కరెంట్ కాకుండా FD కాకుండా వేరేది ఇస్తారు. లైక్ సపోజ్ ఏదో సంథింగ్ DR అని ఇస్తాను. ఎర్రర్ వచ్చింది చూడండి, కన్ఫ్లిక్టెడ్ విత్ చెక్ కన్స్ట్రైంట్. ఓకే, ఇక్కడ SB అనే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అనే ఇస్తాను, ఇక్కడ అమౌంట్ తగ్గించిస్తాను. ఇప్పుడు కూడా ఎర్రర్ వచ్చింది. అంటే ఆ కన్స్ట్రైంట్ రెండింటికి కూడా ఉపయోగపడుతుంది. దేనికి, అకౌంట్ టైప్కి ఉపయోగపడుతుంది ప్లస్ బ్యాలెన్స్కి కూడా అదే కన్స్ట్రైంట్ ఉపయోగపడుతుంది. సో ఇలా అన్నమాట. మరి మీరు దీన్ని
వద్దు అనుకుంటే డ్రాప్ చేయాలి అనుకుంటే ఆల్టర్ టేబుల్ ద్వారా డ్రాప్ చేయొచ్చు. ఆల్టర్ టేబుల్ అకౌంట్ డ్రాప్ కన్స్ట్రైంట్ పేరు ఏంటండి? val _ type _ chk. సో డ్రాప్ చేశాను. సో ఇక్కడ రీఫ్రెష్ చేసినట్లయితే అది కాస్త పోతుంది, చూడండి లేదది. సో ఇట్లా మీరు ఆ కన్స్ట్రైంట్ని డ్రాప్ చేసేయచ్చు. ఓకే, మళ్ళీ మీరు ఆల్టర్ టేబుల్ ద్వారానే కావాల్సి ఉంటే కన్స్ట్రైంట్ని మళ్ళీ పెట్టుకోవచ్చు. యాడ్ కన్స్ట్రైంట్ అని ఇచ్చి లైక్ యాడ్ కన్స్ట్రైంట్ నేమ్ చెక్ బ్యాలెన్స్ should be greater than or equal to 500 and ఏంటి ఏసీ టైప్ ఇన్ ఏంటి ఎస్బి లేదంటే ఎఫ్డి లేదంటే కరెక్ట్. చూడండి మళ్ళీ కన్స్ట్రైంట్ యాడ్ అయిపోయింది, ఆల్టర్ టేబుల్ ద్వారా చేసాం. రిఫ్రెష్ చేసి చూడండి, కన్స్ట్రైంట్ మళ్ళీ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఈ చెక్ కన్స్ట్రైంట్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి డిఫాల్ట్ కన్స్ట్రైంట్ ఉంది, యూనిక్ కన్స్ట్రైంట్ ఉంది, ప్రైమరీ కీ ఉంది. ఈ మూడు కూడా నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. డిఫాల్ట్, యూనిక్, ప్రైమరీ కీ. అండ్ ఫారిన్ కీకి వచ్చేసి సపరేట్గా ఒక క్లాసు సరిపోతుంది కంప్లీట్గా. చాలా లెంతీ కన్స్ట్రైంట్, నెంబర్ ఆఫ్ రూల్స్ ఉంటాయి దాంట్లో. ఓకే, దట్స్ ఆల్. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ అవుతాం.